महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన యోగా మిత్రులారా, ఈరోజు ఎంతో శుభదినం. నిజానికి తిథుల ప్రకారం కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అదేమిటి అంటే ప్రదోష వ్రతాన్ని ఆచరించేటటువంటి రోజు. అలాంటి పవిత్రమైన సాధనలోనూ పవిత్రమైన తిథిలోనూ మనం ఈ యోగా సత్సంగాన్ని నిర్వహించుకోవటం మహాభాగ్యం. మన యోగాన్ని రోజు రోజుకు అభ్యాసం చేసే కొద్దీ చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎంత ఆనందం కలుగుతుంది అంటే 552 సంవత్సరాల క్రిందట ఏర్పాటైన ఒక ఆధ్యాత్మిక సంస్థ మన విధానాన్ని చూసి ఎంతో ఆనందించారు. మానవ జీవితంలో ప్రధానమైనటువంటి భాగాలు 3 ఉన్నాయి. మానవ శరీరము, మానవ మనస్సు, మానవ ఆత్మ. ఈ మూడిటి గురించి సమగ్రమైనటువంటి సాధన చేసే ప్రణాళిక మనం 30 సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని పీఠాధిపతులు కూడా వారి యొక్క అనుగ్రహ భాషణంలో వ్యక్తీకరించటం మహదానందాన్ని కలిగించింది. ఎందుకని అంటే శరీరము, ఈ శరీర విషయంలో భక్తులు చాలా అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అనే ఒక భావనతో జిహ్వా చాపల్యాన్ని కూడా నియంత్రణ చేసుకోకుండా శరీరాన్ని అశ్రద్ధ చేసి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అలాగే శరీరాన్నే ప్రధానంగా భావించేటటువంటి వ్యక్తులు కూడా కొందరుంటారు. వారు మనస్సును, ఆత్మను నిర్లక్ష్యం చేసి శరీరం మంచి ఆహారంతో, వ్యాయామంతో ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది అని భ్రమపడుతూ ఉంటారు. కానీ శరీరపు లక్షణం, మనస్సు లక్షణం, ఆత్మ లక్షణం మూడింటిని కూడా తెలుసుకుని చేసేటటువంటి సాధనే నిజమైనటువంటి యోగ సాధన. శరీరం ఎట్లాంటిది అంటే శీర్యతే ఇతి శరీరః అంటే సహజంగానే శరీరానికి ఉండే లక్షణం క్షీణించటం. ఒకవేళ మనం ఆహార విషయంలోనూ వ్యాయామ విషయంలోనూ అశ్రద్ధ వహిస్తే ఈ శరీరం మరింత తొందరగా క్షీణించిపోతుంది. ఇవాళ ఆధునికమైనటువంటి ప్రపంచంలో మానవుడు జీవన శైలిలో శరీరాన్ని అలక్ష్యం చేసే విధానాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తీసుకునే ఆహారం నియంత్రణ లేకపోవటం, శరీరానికి కావలసినటువంటి వ్యాయామాన్ని సక్రమంగా అందించకపోవటం, ప్రాణశక్తిని శరీరం సరిగా స్వీకరించలేకపోవటం, ఈ కారణాలన్నిటి వల్ల మానవ శరీరం చాలా అనారోగ్య విధానంలో నడుస్తోంది. అందువల్ల ఆసనములు, ప్రాణాయామం ఇవి గురుముఖత నేర్చుకొని శ్రద్ధగా అభ్యాసం చేయటం ద్వారా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మంత్ర ఉపాసన కూడా శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంత్ర ఉపాసన అంటే మాకు ఇక్కడ ఏ మంత్రాలు ఉపదేశించలేదు కదా గురువుగారు అని మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. కానీ మనం మంత్రం అని అనకపోయినప్పటికీ అన్ని మంత్రాలకు ఆది మంత్రం ఓంకారం.
అట్లాంటి ఓంకారాన్ని అనేక పర్యాయాలు ఆరంభం నుండి సాధన అంతం వరకు కూడా గురుముఖతః మనం శ్రవణం చేసి ఓంకారాన్ని సాధన చేస్తూ ఉన్నాం. అంతకంటే మించిన మంత్రం ఏమున్నది? అన్ని మంత్రములకు ఇదియే ఆది మంత్రము అని మహానుభావులందరూ చెప్పారు. అందువల్ల ఓంకారంలో అకార ఉకార మకారాలనే 3 స్వరాలున్నాయి. సృష్టి స్థితి లయ, జననము జీవనము మరణము అనే ఈ 3 సత్యాలను కూడా అందులో దాచుకొని అకారం నాభి నుండి మొదలై ఉకార మకారాలతో ముగిసే ఓంకారం కంఠం నుంచి అక్కడి నుండి సహస్రారం వరకు కూడా మానవ శరీరాన్ని ప్రభావితం చేసే మహత్తరమైన శక్తి ఆ నాదానికి ఉంది. అందువల్ల సాధన అంటే ఓంకారము, ఆసనములు, ప్రాణాయామం. ఇక మనస్సు విషయానికి వస్తే మనస్సు చాలా చాలా ముఖ్యమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది మానవ జీవితంలో. అందుకనే మనం మన బౌద్ధికాంశాల్లో కూడా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం మోక్షం నిర్విషయం స్మృతః అని తెలియజెప్తూ ఉన్నాం. ఈ మనస్సు అనేది బంధమోక్షాలకి కారణం. అంచేత మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకోగలిగితే అంత మంచిది. ఇక్కడ మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం అంటే నిగ్రహించడం అని మాత్రం అర్థం కాదు. అంటే మనస్సులోకి అనేక రకాల కోరికలు, ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ నెట్టేయటం, కట్టేయటం అనే భావన కాదు. వాటి యొక్క తత్వాన్ని గ్రహించి మన జీవితానికి ఏది అవసరమో అది మాత్రమే స్వీకరించటం నిజమైనటువంటి మానసిక నిర్మలత్వం అంటే. ఉదాహరణకి నువ్వులను గానుగబట్టే ఒక పద్ధతి మనకు ఉంటుంది. గానుగ నూనె అంటారు. అంటే ఈ ఆధునిక యంత్రాలు రాకపూర్వం గానుగ రాయికి ఒక దున్నపోతును కానీ ఎద్దును కానీ కట్టి దాంతో తిప్పుతూ ఉంటారు. అయితే ఆ జంతువు, ఆ దున్నపోతు ముందుకు అడుగు వేయాలి అంటే దానికి ఏదైనా వెనుక నుండి కొడుతూ ఉంటే అది కదలకపోగా వ్యతిరేకిస్తుంది. అందువల్ల దాని కంటికి కనిపించే విధంగా నోటికి అందకుండా పచ్చటి గడ్డిని కడతారు. అదేమనుకుంటుంది అంటే ముందుకు నడిస్తే ఆ గడ్డి తినొచ్చు అనుకొని అది ముందుకు నడుస్తూనే ఉంటుంది. గానుగ చక్రం తిరుగుతూ ఉంటుంది. నూనెను తిలకుడు పిండుతూ ఉంటాడు. ఆ విధంగా ఎంతో సులువుగా గానుగను తిప్పుతారు. అలాంటిదే మనస్సు కూడా. మనస్సుకి అనేక రకాల వ్యామోహాలు ఉంటాయి. ఈ వ్యామోహాలను బలవంతాన నిగ్రహిస్తే అది వ్యతిరేకిస్తుంది. అలా కాకుండా దాన్ని యోగంలో, జ్ఞానంలో, భగవద్భక్తిలో ప్రవేశపెట్టినప్పుడు ఏ విధంగా అయితే పచ్చటి గడ్డికి ఆకర్షింపబడి ఆ దున్నపోతు అడుగులు ముందుకు వేసి గానుగను తిప్పిందో అదే తరహాగా మానవ జీవితం కూడా శాంతంగా, సంతృప్తిగా సాగుతూ ఉంటుంది. అందుచేత మనస్సును చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక రాజ్యంలో ఒక మంచి మహాసాధువు ఉన్నాడు. ఆ సాధువుకి ఒక నాణ్యం దొరికింది. ఆ బంగారు నాణ్యం దగ్గర పెట్టుకొని ప్రాచీన కాలంలో ఆ సాధువు, ఈ నాణ్యం నాకు అక్కర్లేదు, నేను సాధువుని, నాకు కావలసిన అవసరాలన్నీ కూడా ఏర్పాటు అయ్యి ఉన్నాయి, ఇది అదనంగా నాకు అక్కర్లేదు, ఎవరికైనా ఇచ్చేద్దాము అనుకున్నాడు.
అనుకుంటే ఆ రాజ్యంలో ఎవరూ కూడా స్వీకరించేవారు లేరు. మేమందరం తృప్తిగా ఉన్నాం, మా కష్టార్జితంతో మేము హాయిగా జీవిస్తున్నాం, మాకు ఇవేమీ అక్కర్లేదు అన్నారు. అయితే ఆ సాధువు దగ్గరికి రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చి, మహాస్వామి నన్ను ఆశీర్వదించండి, నేను మన పొరుగు దేశం మీదకి దండెత్తుతున్నాను, రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాను అన్నారు. అనగానే వెంటనే ఆ సాధువు ఆ రాజుగారి చేతిలో ఈ నాణ్యాన్ని పెట్టేశారు. పెట్టగానే రాజుగారు అడిగారు, ఏమిటి స్వామి ఇది, ఎందుకు నాకు ఇస్తున్నారు అంటే, మన రాజ్యంలో మనుషులందరూ తృప్తిగా ఉన్నారు, ఒకరిచ్చేది తీసుకునే స్థితిలో కూడా లేరు, కానీ మీరొక్కరే అసంతృప్తిగా ఉన్నారు, ఉన్న రాజ్యంతో తృప్తి పడకుండా ప్రక్క రాజ్యం మీద దండెత్తాలనుకుంటున్నారు, కాబట్టి మీకిస్తే మీలో ఆ యాచకత్వం కనిపిస్తోంది, అందుకే మీకు ఇస్తున్నాను అన్నారు. అంటే సామాన్యులు తృప్తిగా బ్రతుకుతున్నారు కానీ రాజుగారే తృప్తిగా బ్రతకలేకపోతున్నారు. కాబట్టి సంతృప్తి అనేది మానవుడికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, ఇతరుల పట్ల స్నేహభావాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. కాబట్టి గ్రహించవలసింది ఏమిటి అంటే, ఈ మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే అంత మంచిది. ఇదే సందర్భంలో చాలామంది విద్యార్థులు నన్ను ఒక ప్రశ్న వేశారు, సంతృప్తిగా ఉంటే అభివృద్ధి ఉండదు కదా గురువుగారు అని. నిజానికి సంతృప్తి వేరు, ప్రయత్నం వేరు. ప్రయత్నం అనేది అసంతృప్తితో చేసేది కాదు. మనిషి తన జీవిత కాలంలో కాలాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకోవడం కోసం ఏదైనా సరే, వ్యాపారం, విద్య, వ్యవసాయం, సామాజికం, ఏ రంగంలోనైనా అభివృద్ధి దశలో కృషి చేస్తూ ఉండొచ్చు. కానీ ఏ దశలో కూడా మనిషి తృప్తి పడకుండా ఎప్పుడూ అసంతృప్తిగా ఉండడం అనేది అనవసరం. అంచేత ఈరోజు భోజనం చేశాం, ఈరోజు సుఖంగా నిద్రపోయాం, అంతవరకు తృప్తి పడితే మరుసటి రోజుకి ఉత్సాహం ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు అసంతృప్తిని మనసులో నింపుకొని ఉండేటటువంటి వారికి సప్త సముద్రాల మధ్య ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ వారు సుఖంగా నిద్రపోలేరు. అందుకనే కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే, పుడమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులు ఈరే కోర్కెలు వరలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవ. భాగవత పురాణంలో చెప్తారు, బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యులకు చెప్తారు ఈ పద్యాన్ని. ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఒక్కోసారి శుక్రాచార్యుడు రాక్షస గురువు కనుక ఆయన తన శిష్యులను, రాక్షసులందరినీ కాపాడుకోవటం ధర్మంగా భావించి వచ్చేవాడు విష్ణుమూర్తి ఆయనకి ఏ రకమైన దానాన్ని చెయ్యవద్దు అంటాడు. కానీ విష్ణుమూర్తే స్వయంగా స్వీకరించడానికి వచ్చినప్పుడు అంతకంటే గొప్ప అదృష్టం నాకేముంటుంది, ఎందరు రాజ్యాలను పరిపాలించలేదు, రాజులు అవ్వలేదు, వారందరి పేరు కూడా లేదు, ఎవరైతే దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని ఆర్జించారో చరిత్రలో వారు శాశ్వతంగా నిలిచిపోయారు అని కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతిన్ పొందరే అనే చక్కటి మాటని బలిచక్రవర్తి పలికారు. కాబట్టి మనస్సు అనేది యోగాభ్యాసులుగా మనం ఎప్పటికప్పుడు తృప్తిగా ఉంచుకొని కాలాన్ని వృధా చేయకుండా మన వ్యవహారాన్ని చక్కగా అభివృద్ధిలోకి తెచ్చుకొని కృషి చేస్తూ ఉండాలి. ఇక
ఆధ్యాత్మికం అనేది మూడవది. ఈ మూడు విషయాలు శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడిటిలో ఎప్పుడు అశ్రద్ధ వహించకూడదు. ఆత్మ అనేది అంతిమంగా మనం ఈ జన్మలో చేసిన కర్మల యొక్క ఫలితాన్ని తన వెంట వాసనా రూపంలో తీసుకెడుతుంది. అంటే ఇంగువను ఒక గుడ్డలో కడితే ఆ ఇంగువ అంతా కూడా వంటలో వాడిన తర్వాత కూడా ఆ గుడ్డకి వాసన ఉన్నట్టే మానవుడి యొక్క జన్మ పూర్తయిన తర్వాత కూడా ఆత్మ ఈ జన్మలో చేసిన కార్యాల ఫలితాన్ని మోసుకొని వెళుతుంది. అందుకనే ఆత్మ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. మరి ఆత్మోద్ధరణ, ఆత్మ సాధన ఏ విధంగా మనం చేయగలుగుతాము అంటే ఆసన ప్రాణాయామాలు చేసి పగలంతా మంచి ఆహారం, మంచినీరు చక్కగా స్వీకరించి మనస్సును ఎప్పటికప్పుడు నిర్మలంగా ఉంచుకుంటూ, ఎవరైతే సాయంకాలం కూడా కాసేపు ధ్యానం చేస్తూ నేను ఆత్మస్వరూపము అనే ఎరుకతో ఉంటూ ఇష్టదైవాన్ని కానీ గురూపదేశాన్ని కానీ మనసులో ధరించి చక్కగా వారి వారి కార్యాలు నిర్వర్తిస్తారో అప్పుడు ఆత్మ సాధన ముందుకు వెళుతుంది. కాబట్టి ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యమ్ములు గంగపాలు, మీదగప్పిన బట్ట మేటి వ్యాగరి పాలు, దాచిన ధనవంత ధరణి పాలు, ఏది తన వెంట రాబోదు ఎవరికైనా. చాలా చక్కటి వేదాంత వచనం. ఈ వేదాంత వచనాలు మనకి జ్ఞానాన్ని చక్కగా ప్రసాదిస్తాయి. ఆ విషయాలు ఏమిటి అంటే, ఆత్మ దేహాన్ని వదిలితే దేహానికి ఏ రకమైన సొగసు లేదు. దేహాన్ని వారి వారి సంప్రదాయం ప్రకారం ప్రకృతిలో కలిపేస్తారు. కాబట్టి ఆత్మ అనేది స్థిరమైనది, శాశ్వతమైనది, భగవంతుని దగ్గరికి చేరుకునేది. అంచేత మనస్సును స్థిరత్వంలో ఉంచి ఆసనంలో దేహాన్ని చక్కటి స్థితిలో ఉంచి ఆత్మ సాధన చేయాలి. అందుకనే మనకు అనుకూలంగానే శరీరం కూడా ఉంది. వస్తే పద్మాసనం, రాకపోతే సిద్ధాసనం, అది కుదరకపోతే సుఖాసనం, అది కూడా లేకపోతే సింహాసనం, అంటే కుర్చీలో కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి ఎడమ అరచేతిలో కుడి అరచేయి ఉంచుకొని భ్రూమధ్యం మీద దృష్టి నిలిపి ధ్యాన స్థితిలో కాసేపు సాయంకాలం పూట కూర్చోవటం. ఇది కూడా మీ అందరికీ ధ్యానాభ్యాసాన్ని కూడా అందించాము. దాన్ని కూడా మీరు చక్కగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వీకరించవచ్చు, సాధన చేయవచ్చు. అంచేత ఇన్ని విధాలుగా ఉన్నటువంటి మన యోగం సమగ్రంగా నడుస్తుంది. దశాబ్దాలుగా ప్రజాబాహుళ్యానికి సేవలు అందిస్తూ ఉంది. అందులో పాత్రులమై మనందరం కూడా చక్కటి ఆరోగ్యాన్ని జీవితకాలం పొందాలని, ఇంటిల్లిపాది ఆనంద భాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ